మీ అందరి దీవెనలతో మనం కోరుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అనేది ఈనాడు ఈ జిల్లా వాస్తవ్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదోడి కోసం ఏం చేస్తుందో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ మాట పదే పదే అనటానికి బలమైన కారణం ఉంది. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 8,19,000 కోట్ల రూపాయల అప్పుని మన ఎత్తున పెట్టిపోయినా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో పేదోడి పక్షపాత పార్టీగా ఉన్న మన పార్టీ, పేదోడి కోసమే తపన పడే మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలా జోడెడ్లలా ఎక్కడా తగ్గకుండా పేదవాడికి పక్షపాతిగా పేదవాడి ఎన్నోకి అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. సంక్షేమ కార్యక్రమాల్లో పేదోడికి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ మద్దు, ఆర్టీసీలో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మనది. ఒరేస్తే ఒరే అని ఆనాటి ప్రభుత్వం చెప్తే ఒరి వేస్తే రైతుని రాజును చేస్తామని చెప్పి సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం. 2వ విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇయ్యక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో 17 లక్షల మందికి పిల్ల పుట్టినా కోడలు వచ్చినా వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో ఎక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎకరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొన్ననే 1 నెల క్రితం 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాల్లో జమ చేసి మీ సెల్లులో టింగ్ 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 అంటూ మోగే విధంగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. చివరగా ఇందిరమ్మ ఇల్లు ఇందాక మిత్రులు చెప్పినట్లు 10 సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఇల్లు చొప్పున కట్టినా 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది. కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ ధర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఇల్లు ఇవ్వటమే కాదు, ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ మన్ని హేళన చేశారు. కట్టండి కట్టండి పునాదులు కట్టండి, మీరు అప్పుల పాలవుతారని చెప్పారు. ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని హేళనగా మాట్లాడారు. అయినా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే 1,00,000, స్లాబ్ వేసే లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గృహప్రవేశం అప్పుడు మరొక 1,00,000, మొత్తం 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం. ఎంత అప్పైనా తల తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించొద్దు. ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇల్లు ఇస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుపుతూ మీ దీవెనలతో ఈ ప్రభుత్వం ఈనాడుంది. మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా
ఏ కార్యక్రమం వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా యువకుడు మంచి కలెక్టర్ గారని మీ జిల్లాకు పంపించాం. అద్భుతంగా పనిచేస్తున్నాడు, సామాన్య ప్రజల్లో కలిసి పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. పేదోళ్ల పక్షపాతిగా పనిచేసే వాళ్ళని ఈ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటది. అలా కాకుండా ఉన్న అధికారుల్ని ఈ ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటది. కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంటే కాదు, మిగతా సెక్టార్లు అన్నిటిలో ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం పనిచేసే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడిని మరింత బలవంతుణ్ణి చేసే ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా అధికారులు కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా భూభారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీఏలను నిన్ననే ఇచ్చాం. కాబట్టి భూభారతిలో సమస్యలన్నింటినీ రాబోయే మళ్ళీ ప్రత్యేకంగా రివ్యూ చేస్తాను. రాబోయే రోజుల్లో భూములున్న ప్రతి ఆసాములకి ఈ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది అని పదే పదే మీ అందరికీ చెబుతూ చాలా కార్యక్రమాలు పెట్టారు స్థానిక మంత్రులు ఇద్దరు. కాబట్టి మీరు అనుమతిస్తే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటానని చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.